రాజ్యాంగంలో పెట్టింది ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు సెన్సస్ అంటాం. వాటిని అనుసరించి రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఎంతమంది ఎంపీలు, ఎందుకంటే రాష్ట్ర జనాభాని బట్టి మళ్ళీ అది కూడా చెప్పింది రాజ్యాంగం. మన రాష్ట్రాల కలయిక మన సమాఖ్య ప్రభుత్వం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం. రాష్ట్రాలు కలిసి ఏర్పడినట్టు కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఆ జనాభాని బట్టి హక్కు, ఎక్కువ జనాభా అంటే ఎక్కువ మంది, తక్కువ జనాభా అంటే తక్కువ మంది పెట్టింటారు. లేకపోతే 5 లక్షల జనాభాకి 10 కోట్ల జనాభాకి ఒక్కనే పెట్టలేం కదా. కాబట్టి ఎంతమంది ఉంటారనేది జనాభా లెక్కలను బట్టి తెలుస్తుంది. ఇది ప్రతి 10 ఏళ్ళకి జరగాలి. 1952లో మొట్టమొదటి నిద్ర, 51లో జనాభా లెక్కలు వచ్చినాయి. ప్రతి 10 ఏళ్ళకి 1911 నుంచి మన దేశంలో 11, 20, 1901 నుంచి అనుకుంటాను 31 ప్రతి 10 ఏళ్ళకి జరుగుతుంది. 51లో జనాభా లెక్కలు వచ్చినాయి. దాని ప్రకారం నియోజకవర్గాల విభజన, అసెంబ్లీ కావచ్చు, రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో పార్లమెంట్ కావచ్చు, లోక్సభ కావచ్చు. 61లో మళ్ళీ జనగణన, 71లో మళ్ళీ జరిగింది. 76లో దీనికి కాస్త అడ్డుపడింది. 76లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా జనాభా మరీ పెరిగిపోతుంది. ఆ రోజుల్లో మేము విద్యార్థులు ఉన్నప్పుడు నేను అంతా బడిపోయేవాడు. ఎందుకు జనాభా పెరిగిపోతుంది, అసలు విపరీతంగా అయిపోతుంది, ఇన్ని 100 కోట్లు ఈ దేశంలో వచ్చేస్తే ఎలా బతుకుతారని నా ఆందోళన మాకు ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు జనాభా పెరిగితే సీట్లు ఇవ్వడం ఇది మంచిది కాదేమో, కాబట్టి 1971 లెక్కల ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రానికి అదే సీట్లు ఒక 25 ఏళ్ల పాటు కొనసాగుతాయి. మంచిదా కాదా తర్వాత చూద్దాం. సదుద్దేశంతోనే పెట్టారు. 25 ఏళ్ల పాటు అదే సంఖ్యను కొనసాగిస్తారు. అదే సంఖ్యను కొనసాగించారు కాబట్టి మళ్ళీ పునరుద్ధరణ కూడా వద్దు. 25 ఏళ్ల పాటు 71 తర్వాత చేశారు కదా పునరుద్ధరణ. ఆ తర్వాత మళ్ళీ రీడిస్ట్రిక్టింగ్ అంటాం, అయితే డీలిమిటేషన్ అంటాం, అది కూడా వద్దు. రాష్ట్రాలకి సంఖ్య పెంచనవద్దు, తగ్గించవద్దు. నియోజకవర్గాల పరిధిని కూడా పెంచొద్దు, తగ్గించవద్దు. 25 ఏళ్ల పాటు. 25 ఏళ్ళు ఇప్పుడైంది, 76లో మొదలెడితే 2001లో అయింది. కాబట్టి 2001లో ఏమై ఉండేది, ఇది ఆగిపోయి మళ్ళీ గతంలో ఒరిజినల్ రాజ్యాంగం చెప్పినట్టుగా మళ్ళీ జనాభా లెక్కలు 2001 జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించడమో మళ్ళీ సీట్ల విభజన అట్లాగే ఉండేది. అప్పుడు నాలాంటి వాళ్ళం ఊరుకున్నాను. నేను ఒకరిని కేసీ శివరామకృష్ణ అని చెప్పని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మీ వద్దున ప్రధానంగా పాత్ర తీసుకుని ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో అప్పుడు ఇండో ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయనతో పాటు కృష్ణమూర్తి గారు, తర్వాత క్యాండర్ మరొక ముగ్గురిని ప్రతి రాష్ట్రంలో అప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అంటే స్థానిక ఎన్నికలు, పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషనర్ వాళ్ళందరినీ అప్పటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీని సమావేశపరిచి ఒక రౌండ్ టేబుల్ దేశంలో పెట్టి నిపుణులను కూడా కూర్చోబెట్టి ఇప్పుడు పంచాయతీ ఎందుకు ఉత్తరాది దక్షిణాది కొన్ని సీట్లు, కొన్ని రాష్ట్రాల సీట్లు తగ్గడం, ఇదంతా కూడా మళ్ళీ గందరగోళం అవుతుంది. ప్రభుత్వం అసలే సంకీర్ణ ప్రభుత్వం, చాలా పార్టీలు కలయిక ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది. అప్పుడు జాతీయ స్థాయిలో మనం ఏదైనా అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నాయి. ఒకరిలో అణు విస్ఫోటం చేసాం, ఆటం బాంబును మనం ఫెయిల్ చేసరికి ప్రపంచం అంతా మన మీద ఎత్తి తిరిగింది. అమెరికా, యూరోప్ దేశం మన మీద ఆంక్షలు పెట్టారు. ఇవాళ ఇరాన్ మీద పెట్టినట్టుగా, రష్యా మీద పెట్టినట్టుగా. ఈ నేపథ్యంలో దేశంలో ఈ గొడవ మంచిది కాదని మేము వాదించాం. దానికి వాజ్పేయి ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ ఇంకొక రాజ్యాంగ సవరణ చేశారు, 84వ సవరణ. మళ్ళీ ఇంకో 25 ఏళ్ల పాటు పొడిగించారు. అంటే 1971లో ఏ సంఖ్య రాష్ట్రాలకు ఉన్నదో అదే సంఖ్య 2026 దాకా కొనసాగే ఏర్పాటు జరిగింది. 2 సార్లు రాజ్యాంగ సవరణ. నేను అనుకున్నాను ఆనాడు 25 ఏళ్ళు కదా, రాజేవుడో అప్పటికి తర్వాత తీసుకోవచ్చు అనుకున్నాం. 25 ఏళ్ళు మీరు తిరిగిపోయాను, మేమందరం ముసలం అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయకుండా ఉంటే, మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చకుండా ఉంటే, వేరే ఏర్పాట్లు చేయకుండా ఉంటే, తొలుత రాజ్యాంగంలో చెప్పినట్టుగా రేపొద్దున జరగబోయే జనాభా లెక్కల్లో జనాభాని బట్టి కొన్ని రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాలకి జనాభా వాటా తగ్గితే సీట్లు తగ్గుతాయి. 7 రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలు 5, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తూర్పున ఉన్న రాష్ట్రాలు 2, మనం అనుకున్నటువంటి ఒరిస్సా, దానికి పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్. ఈ 7 రాష్ట్రాల్లో 35 సీట్లు తగ్గుతాయి. జనాభా మనకు పెరిగింది పూర్వంతో పోలిస్తే, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ పెరిగింది, వాళ్ళకి ఎక్కువ పెరిగింది. 4 రాష్ట్రాలు 34 సీట్లు అదనంగా పొందుతాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్. రాజ్యాంగం ప్రకారం ఆ రకంగా జరగాలి. కానీ సహజంగానే మనకి ఇంతకాలం అనుభవిస్తున్నాం, ఇన్ని సీట్లు వరకు ఉన్నాయి, మరి మాకు సీట్లు తగ్గితే మా గొంతు తగ్గుతుంది, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు తగ్గుతారనే భావం ఉంటుంది కదా. కాబట్టి ఏ రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయో అక్కడ కొంచెం మాకు ప్రాతినిధ్యం పోకుండా ఉండాలని కోరుకుంటుంది. దాని మీద ఇప్పుడు మళ్ళా గొడవలు పడి ప్రయత్నం చేయాలి పరిష్కారం.